హాయ్ అండి. ముందుగా పల్లి ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి అనే విలేజ్లో ఉన్నామండి. ఈరోజు ఈ ఊరు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? దసరా అండి. దసరా సంబరాలు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మొదటి రోజు ఈ ఊర్లో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మహా అద్భుతం చెప్పొచ్చండి. ఈ ఊర్లో ప్రతి షాప్కి కూడా అమ్మవారి పేరు లేకుండా ఉండదు. అయితే ఈ గుడి ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తవి ఇది 13 సంవత్సరాలు అడుగు పెడుతుందండి అమ్మవారు. అయితే ఈ రోజు ఈ అమ్మవారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ చుట్టూ పొలాలు, ఒక పక్క ఊరు, చుట్టూరు చెరువు, ఆ చెరువు మధ్యలో ఇక్కడ అమ్మవారి గుడి కట్టారండి. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనుకోండి. ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇలా ఎంతో మంది చుట్టుపక్కల ఊరి నుంచి అయితే ఎక్కడి నుంచో అయితే ఈ ఊరికి వచ్చి అమ్మవారు దర్శించుకుంటారు. ఈ రోజు ఈ గుడికాడ జరగబోయే మహా అద్భుతాలన్నీ నిజంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ రోజు ఊరంతా శాంతియాత్ర జరగాలని, ఊరందరూ బాగుండాలని, చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలని కలశయాత్ర చేస్తారండి. అది ప్రతి ఇంటింటికి గడపకి ప్రతి వీధి కూడా తిరిగి మహా అద్భుతంగా చేస్తారండి. అది కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారి ఆశీస్సులు నా పైన, మీ పైన, అందరిపైన ఉండాలని, అందరూ బాగుండాలని, అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అయితే ముందుగా దసరా శుభాకాంక్షలు. హాయ్ అండి. మనం కాకినాడ జిల్లా కాకరపల్లి గ్రామంలో ఈరోజు దసరా వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ దసరా ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి దాని ఒక విలువలు మనకు తెలుసుకుందాం గురుగారి చేత. చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. మన కాకరపల్లి గ్రామంలో ఈ సంవత్సరం 13వ సంవత్సరం అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ఠ జరిగి ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రి మహోత్సవంలో 9 రోజులు 9 అవతారాల రూపంలో అమ్మవారిని మనం దర్శించుకుంటున్నాం. అంటే అశ్విని నక్షత్రంతో పౌర్ణమి కూడుకున్నటువంటి మాసం ఆశ్వేజ మాసం. అమ్మవారి యొక్క రూపాలు 10 రూపాల్లో బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, సరస్వతి, దుర్గా, నవిశాసనమర్ధిని దేవి, రాజరాజేశ్వరి అనేటువంటి నామపూర్వకంగా 10 రూపాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం, అంటే మన శక్తిపీఠాల్లో ఉన్న అవతార మూర్తులు ఒక్కొక్క రూపంలో మనం దర్శించుకుంటూ ఉంటాం. తద్వారా ఈ జనులందరికీ కూడా ఎటువంటి అతివృష్టి, అనావృష్టి, అనేక రకాల బాధలు, ఇబ్బందులు, కష్టాలు లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే దుర్గమునుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది కాబట్టి దుర్గాదేవి. అందుకని నవరాత్రి మహోత్సవంలో ఒక రోజు ఒక రూపం, అలా రోజుకొక రూపంలో, రోజుకొక అవతారంలో అమ్మవారిని మనం దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం జనులందరూ కూడా పొందుతున్నారు. శుభం. థ్యాంక్ యూ గురుగారు. తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ జిల్లా అయిందండి. కాకినాడ జిల్లాలో తునికి అతి దగ్గరలో ఉన్న కోటనందూరు మండలంలో కాకరపల్లి అనే విలేజ్లో ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఈ దుర్గా దేవాలయం ఇక్కడ కొలువై ఉందండి. ఈ గుడి ఇప్పటికే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతుంది.
ఊరంతా బాగుండాలని ఆ కనకదుర్గ అమ్మవారిని ఊరంతా తిప్పుతూ బాజా భజంత్రుల మధ్య అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటారు. దసరా వచ్చిందంటే చాలు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఊరేగిస్తూ బాజా భజంత్రుల మధ్య వేద మంత్రాలతో ఊరంతా ఊరేగిస్తారు. ఊరంతా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యం రావాలని శాంతియాత్రగా కలశాలు పట్టుకుని ఊరంతా తిరుగుతారు. ఇది మహా అద్భుతమైన చెప్పొచ్చండి. ఈ శుభ సంకల్పయాత్ర అనగా శాంతియాత్ర. ఈ శాంతియాత్రలో పాల్గొనడానికి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారి కలశం పట్టుకుని ఊరంతా తిరుగుతారండి. ಬೇಗ ಜರಗಲ್ಲ ಎಂಡ ಉಳಿపోయారు కలసాలు ఎత్తుకుని తెగ హ్యాపీ బయట మీరు రావాలనుకుంటుంది కొన్ని పడిపోయి ఉన్నారా తిరిగి వెళ్ళవాలే.
మొక్కులన్నీ తీర్చాలి. మళ్ళీ సంవత్సరం 7 మంది కరస ఎత్తుకుని తల్లికి కానుకలు తీర్చుకోవాలి. అందుచేత మన తల్లి చాలా శ్రేష్టమైనది. ఏ కోరుకుంటే కోరికలన్నీ కూడా తీర్చే తల్లి. కళ్యాణాలు కూడా పెట్టి మీకు వచ్చిన గారికి జాకెట్ ముక్క పట్టుకెళ్ళిపోండి, కొబ్బరికాయ పెట్టేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి.